విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు తనకు కేటాయించాలంటున్నారు జనసేన నేత పోతిన మహేష్. ఒకవేళ సీటు కేటాయించకపోతే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేనంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. పశ్చిమ సీటు తనకే కేటాయించాలని ఇప్పటికే వివిధ రూపాల్లో తన కార్యకర్తలు ఆందోళన అయితే నిరసన తెలపడం జరిగింది. తాజాగా ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో పశ్చిమ సీటుని తనకే కేటాయించాలని కుటుంబ సభ్యులతో తన నిరసన అయితే తెలుపుతున్నారు. ఈ నిరసన సంబంధించి తన కార్యాచరణ ఎలా ఉండబోతుందని తెలుసుకుంటుంది. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీరు కార్యకర్తలతో పాటు మీరు కూడా అనేక రూపాల్లో నిరసన తెలిపారు మీకే కేటాయించాలని. తాజాగా మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో కూర్చున్నారు ఏంటి? పశ్చిమ నియోజకవర్గ సీటుని కూటమిలో భాగంగా పోతిన మహేష్కి కేటాయించడం న్యాయం, ధర్మం. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే జెండా పట్టుకున్నా, ఇక్కడే కలబడ్డా, ఇక్కడే నిలబడ్డా. జనసేన పార్టీ కోసం 2019కి ముందుకు వేరు, 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చాలా మంది వదిలేసినా మేము ఎక్కడా కూడా వదిలేలా. ఇబ్బందుల్లో, ఓటముల్లో, ప్రతికూల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నాం, జనసేన పార్టీ జెండా పట్టుకునే ఉన్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మీరు కూడా చూస్తే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ అభ్యర్థిని మార్పు చేసుకుందంటే మా నాయకత్వ బలం, జనసేన పార్టీకున్న ప్రజా ఆదరణని మీరందరూ కూడా గుర్తించాలి. అందుకని ఈ సీట్ని మేము కోరుకుంటాం. కేటాయించిన పక్షంలో కూటమి లక్ష్యం ఏదైతే ఉందో అది దెబ్బతింటది. కూటమి లక్ష్యం ఏంటి? అధికారం మారాలి, ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ గెలవాలి అనేది కూటమి లక్ష్యం. ఆ కూటమి లక్ష్యం నెరవేరాలంటే జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కి సీటు కేటాయించాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, మాకు సీట్లు తక్కువైనా పర్లేదు వైసీపీని ఓడించాలని. కానీ మీరు కూటమి లక్ష్యం నెరవేరదంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారా? నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ బలమైన అభ్యర్థి, స్థానిక అభ్యర్థి, ప్రజల కోసం నిలబడ్డ అభ్యర్థి, జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడినటువంటి వ్యక్తి పోతిన మహేష్కి ఇస్తే కూటమి లక్ష్యం నెరవేరుతుందని చెప్తున్నా. లేకపోతే స్థానికేతరులు వచ్చినా, పెరాచూట్లు వేసుకొచ్చిన వైసీపీ అభ్యర్థికి అది అడ్వాంటేజ్ అవుతుంది, కానీ కూటమికి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుందో కూడా చెప్పాలి. ఆ విషయాన్ని నేను చెప్తున్నా. నేను ఖచ్చితంగా ఒకే ఒక మాట చెప్పా, నాకన్నా బలంగా పనిచేసినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో, నాకన్నా ఎక్కువ ప్రజల కోసం టైం స్పేర్ చేసి వారి కోసం అండగా నిలబడి పోరాటాలు, ఉద్యమాలే కాకుండా నాకన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి కోసమైతే ఖచ్చితంగా త్యాగం చేయొచ్చు. ఏ పని చేయకుండా పారాచూట్లో దిగే నాయకులకి ఎందుకు సహకరించాలి? రాజధాని ప్రాంతంలో మా పార్టీ ఉనికిని ఎందుకు దెబ్బతీసుకోవాలి? అందుకనే మొదటి నుంచి ఒకటే మాట చెప్పా, ఖచ్చితంగా నేను ఎన్నికల బరిలో ఉంటా, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటా, ఎన్నికల్లో పోటీ చేస్తా. నేనైతే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుని బరిలో ఉంటా. నాకు టికెట్ కేటాయించిన పక్షంలో నేను ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని నేను ఎన్నికల బరిలో నిలవడం మాత్రం సాధ్యం అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ చెప్పడం జరిగింది. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, తిరుమల టీవీ, విజయవాడ.